ప్రపంచ దేశాలు అనువర్చుకోవాలి, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, కొత్త ఐడియాస్ ఏంటి, ఎన్నిటిపై చర్చిస్తారండి. దావోస్ ఈజ్ నాట్ అబౌట్ డీల్స్, ఇట్స్ అబౌట్ డిస్కషన్ అండ్ డైలాగ్. దావోస్ అంటే అక్కడికి వెళ్ళి ఏదో పర సంతకాలు పెట్టేసుకొని ఇదిగో నీ $100 బిలియన్ నువ్వు తీసుకో, $100 బిలియన్ నేను తీసుకుంటాను, ఇది కాదండి. ఏ మ్యాన్స్ నెట్వర్క్ ఈజ్ హిస్ నెట్వర్క్ అన్నారు. ఒక మనిషి యొక్క ఆస్తి ఏంటంటే తనకున్నటువంటి నెట్వర్క్. అలాగే వివిధ ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మనకి బాగా తెలుసు కదా, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తే డబ్బు ఊరికే రాదు కదా అని చెప్పి ఆ పెద్ద ఆయన కూడా అంటారు. సో వివిధ ఐడియాల గురించి చర్చిస్తారు. నేను చూడండి, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ గురించి చర్చ జరిగింది. ఈ చర్చలో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ చాలా కొత్త విషయాలు చెప్పారు. ఏ రకంగా గ్రామీణ స్థాయిలో ఉన్నట్టు పేద బడుగు బలహీన వర్గాలకి కొత్త ఆంటర్ప్రెన్యూర్స్ గా స్టార్టప్స్ పెట్టే విధంగా ఏ రకంగా చేయాలి, దాని ప్రభుత్వ ఆలోచన విధానం ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, డిఫరెంట్ మోడల్స్ చర్చించారు. సింగపూర్ దేశంలో ఎలా చేస్తా, సిడ్నీలో ఎలా చేస్తారని చెప్పి ఒక ప్రతినిధి వచ్చి మాట్లాడారు. సిడ్నీలో చేసేది ఒక రకంగా ఉంది, సింగపూర్ లో చేసేది ఒక రకంగా ఉంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ చేస్తే బెటర్ గా ఉండొచ్చు, మీ యొక్క ఛాలెంజెస్ ఏంటి, దానికి ఇస్తున్నటువంటి వనరులు ఏంటి, ఏ రకంగా గ్రాస్ చైతన్యపరచాలి, ఇవన్నీ ఒక చర్చ జరిగింది. అక్కడ డీల్ జరిగిపోతాయా, అక్కడ సంతకాలు అలా చర్చ జరిగిపోవడం వల్ల $1,00,000 కోట్ల డీల్ జరిగిపోతాయా అంటే కాదండి. ఒక మనిషికి ఆలోచన దృక్పథం రకరకాల విధాలుగా 10 మంది కలిస్తే వివిధ దేశాల నుంచి వ్యక్తి కలయిక ద్వారా మన ఆలోచన విధానం కూడా మారుతుంది. సో దాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ గురించి డిస్కషన్ జరిగింది. గూగుల్ క్లౌడ్ సిఇఓ కురియన్ గారితోనూ, IBM సిఇఓ గారితోనూ చర్చ జరిగింది. దానిలో అనేక అంశాలు చర్చించారు. అలాగే బ్రూక్ ఫీల్డ్స్ డేటా సెంటర్ సిఇఓతో చర్చ జరిగింది. ఆల్రెడీ వాళ్ళు $1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతా ఉన్నారు, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చర్చ జరిగింది. అలాగే RMZ సిఇఓతో చర్చ జరిగింది. వాళ్ళు $1,00,000 కోట్లు వచ్చే 5 ఏళ్లలో $10 బిలియన్ అంటే $1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా విశాఖలో ఒక ఐటీ పార్క్ నిర్మాణానికి, రాయలసీమలో లాజిస్టిక్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే UAE ఇప్పుడు ఇవన్నీ మీరు జరుగుతున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి సమావేశంలో చాలా రకాలైనటువంటి ప్రతినిధులు వాళ్ళు కలుస్తూ ఉన్నారు, సమావేశాల్లో పాల్గొంటూ ఉన్నారు, దేశాల ప్రతినిధులు కూడా వాళ్ళు కలుస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా కితాబిస్తూ ఉన్నారు. అయితే నిన్న ఎవరైతే గతంలో పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినట్టు గుడివాడ అమర్నాథ్ గారు మీడియాతో మాట్లాడారు. వెళ్ళి ప్రపంచ వేదికల మీద అంటే డయాస్పోరాకు సంబంధించినటువంటి సమావేశం